కావచ్చు. మరి ప్రతిరోజు నేటి విశిష్టతలో భాగంగా నేటి విశిష్టత కానీ ఏదైనా మోటివేషనల్ స్టోరీ కానీ తెలియజేస్తారు. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వ్యక్తికి ఎదుగుదల అనేది ఏర్పడుతుంది, అంటే వ్యక్తి యొక్క ఎలాంటి మంచి హ్యాబిట్స్ చేసుకుంటే అటు విద్యార్థులకైనా ఎవరికైనా ఎలా ఉంటుంది అన్న విషయం మీద ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ లాంటిది మన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి ముందుగా ఒక చిన్న కథని మనం తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆయన సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా ఎంతసేపు కూడా టైం వేస్ట్ చేసుకోవడం, లేకపోతే ప్రతి పనిని పోస్ట్పోన్ చేయడం, తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా సర్లే ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం ఏముంది అన్నట్టుగా అనుకోవడం, తర్వాత విద్యాపరమైన విషయాల్లో కూడా పెద్ద ఆసక్తి చూపించకుండా ప్రతి విషయాన్ని పోస్ట్పోన్మెంట్ అనమాట, ఇవాళ కాదులే రేపు చదువుతా, ఎగ్జామ్స్ ఇప్పుడు కాదు కదా ఇంకా రాబోతున్నాయి కదా అన్న విధానంలో అలా చేయడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టడం వల్ల ఆ వ్యక్తిని తల్లిదండ్రులు చాలా బాధపడతారనమాట. ఏమిటి జీవితంలో వ్యక్తికి అనేది ఎదుగుదల ముఖ్యం కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చదువుకుంటావు, నువ్వు ఇలాగైతే ఎలాగని అన్ని విధాలా చెప్పి చూస్తారు. చెప్పి చూసినా దాన్ని అంత సీరియస్గా తీసుకోడు. పర్లేదులే ఇప్పుడు కాకపోతే తర్వాత చదువుకుంటానులే, ప్రతిదీ వాయిదా వేసే పద్ధతిలాగా మొదలైనవి చేయడం వల్ల తల్లిదండ్రులకు కూడా ఇంకా విసుగు వచ్చేస్తుంది. ఇలా అయితే అతని యొక్క స్నేహితులు కూడా తనతో మాట్లాడేటప్పుడు కూడాను అన్ని విషయాలు ఇతను ఇలా వెనకబడిపోవడం ఇది చూసి చెప్పి వాళ్ళు కూడా విసుగెత్తిపోయి వాళ్ళ యొక్క రంగాల్లో స్థిరపడిపోవడం, వాళ్ళు అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా ఎక్కువసేపు నిద్రపోవడం, లేకపోతే టీవీలు చూడడం, లేకపోతే అదే పనిగా ఏదైనా మొబైల్లో ఉండిపోవడం, అయితే ఇష్టం వచ్చిన సమయానికి లేవడం, ఇవన్నీ రకరకాల వాటి వల్ల విద్యాపరంగా కూడా అతనికి అభివృద్ధి లేకుండా సీరియస్నెస్ లేకపోవడం అనేది ఎక్కువ అనమాట. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నిద్ర లేవడం అలా. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నేహితులందరూ కూడా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు పెడుతూ వాడి రంగాల్లో ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడిపోతూ ముందుకెడతారు. ఇవన్నీ చూడగా వాడికి ఏమనిపిస్తుందంటే ఆ పిల్లవాడికి అతనికి ఇదేంటి ఇలా అయిపోతుందని తర్వాత ఒకరోజు కనువిప్పు కలిగింది అని అనుకోవడానికి కూడా లేదు, కానీ ఆలోచన అనేది మాత్రం ఏర్పడుతుంది. ఇదేంటి నేను ఏం చేస్తే నేను అన్ని విధాల అందరూ నాతో పాటు ఉండే వాళ్ళందరూ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతున్నారు, నేనేంటి ఇంకా ఇలాగే ఉన్నాను, నేనేం చేస్తే నాకు అభివృద్ధి ఏర్పడుతుందని అప్పుడు అనుకుంటాడు. చాలా కాలం తర్వాత అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రకరకాల రంగాల్లో రాణించడం, దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనుకుని ఏం చేస్తాడంటే ఈ లోపల ఇంకొక స్నేహితుడు ఏం చెప్తాడంటే, నువ్వేమీ బాధపడకు, ఇక్కడికి ఒక మాంక్ అంటే ఒక మంచి సాధువు లాంటి వ్యక్తి వచ్చారు, ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, చాలా మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటారు, జీవితంలో ఎదుగుదలకు కావాల్సిన విషయాలు ఆయన ఏమైనా చెప్తారు, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానంటే అది కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డావు. అంటే ఏంట్లే సర్లే దాన్ని పోస్ట్పోన్మెంట్ అనుకోవచ్చు, నిరాసక్తంగా రకరకాలుగా వెళ్ళాను అనుకున్నాక ఒక రోజు కాకపోయినా మళ్ళీ మర్నాడు ఏదైతే అదైందని మొత్తానికి పెడతాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ మాంక్ చక్కగా తను ఒక మెడిటేషన్లా చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక ఇతను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని, ఇలా నా సమస్య ఇలా ఉంది, నా స్నేహితులందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, నేను ఎక్కడి వాడిని అక్కడే ఉండిపోతున్నాను, నాకు అందరూ చెప్పగా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, సమయాన్ని ఇలా చేసుకున్నాను, నా హ్యాబిట్స్ ఇలా ఉన్నాయి అని తన గురించి తనే చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారంటే కొంతసేపు పోయిన తర్వాత ప్రశాంతంగా ఇతని మొహం చూసి, బాబు మంచి అలవాట్లు ఏర్పడడానికైనా మనకి సమయం పడుతుంది, నీకు ఆల్రెడీ ఉన్న అలవాట్లు పోయి ఇప్పటికిప్పుడు సడన్గా నీకు మంచి అలవాట్లు రమ్మంటే అవి వెంటనే రావు కదా, దానికి కొంచెం సమయం అనేది కూడా పడుతుంది, కానీ ముందైతే మాత్రం జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సినవి అయితే కొన్ని ఉన్నాయి, అవి నేర్చుకుంటుండగా ఆటోమేటిక్గా నీకు ఆ అలవాట్లతో నీకు మంచి అలవాట్లు జీవితం యొక్క విలువలు అవన్నీ తెలుస్తూ ముందుకెడుతుంది అని చెప్తాడు. అంటే అసలు అలా ఎలా ఉంటాయి, వాటిని నేర్చుకోవడం అంటే ఎలాగా అని అడుగుతాడు అబ్బాయి. అంటే ఏం లేదు, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే జీవితంలో నువ్వు ఏదైనా సరే సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా నువ్వు తెలుసుకోవలసింది ఒక పుస్తకాలు చదవడం అనేది నువ్వు బాగా అలవాటు చేసుకో. పుస్తకాలు చదవడం వల్ల నీకేమనిపిస్తుంది అంటే చాలా విషయాల్ని పుస్తకాల ద్వారా కూడా తెలుసుకుంటావు, నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది, నీకు వచ్చే ఏ అనుమానమైనా ఆల్రెడీ అంతకుముందు ఎవరో ఒకళ్ళకి వచ్చే ఉంటుంది కాబట్టి అది ఆ పుస్తకంలో వాళ్ళు రాయడమో లేకపోతే పుస్తకాలు చదవడం బట్టి వచ్చే నాలెడ్జ్ అధికంగా అవ్వడం వల్ల నీకు చాలా విషయాల మీద అవేర్నెస్ ఏర్పడి చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ముందుకు పెడతావు. కాబట్టి దాని ప్రకారం ఎప్పుడూ కూడా పుస్తకాలు చదవడం అనేది చాలా మంచి హ్యాబిట్లో నువ్వు అనుకోవాలి. ఆ విధానాన్ని నువ్వు ఒకటి మొట్టమొదటిగా అలవరుచుకోవాలి అని చెప్తాడు ఆయన.
అంటే మనం ఎవరన్నా చూసినా చాలా సెటిల్గా అయిపోయిన వ్యక్తులు కానీ లేకపోతే ఒక స్థాయికి రీచ్ అయిన వ్యక్తులు కానీ ఎవరైనా చాలామందికి పుస్తకాలు చదవడం అనే అలవాటు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అన్న విధానంలో ఆ విధంగా ఆయన చెప్పడం అనేది ఒకటి జరుగుతుంది. మొట్టమొదటి చేయవలసింది పుస్తకాలు చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఆల్రెడీ నీకంటే ముందు ఎవరన్నా నీకు వచ్చిన అనుమానాలు కనుక వచ్చి ఉంటే దానికి సంబంధించి ఆ పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి అవి చదవడం బట్టి ఇంకా నీకు కొత్త విషయాల్ని నేర్చుకోవడం అని ఒకటి. రెండో అలవాటు ఏంటంటే నువ్వు పెంచుకోవాల్సింది రైటింగ్ హ్యాబిట్ అనమాట. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రైటింగ్. అంటే రాత నైపుణ్యాలు పెంచుకోవాలి. ఆ రాత నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు నువ్వు పుస్తకాలు చదివావు, పుస్తకం చదువుతున్నప్పుడు నీకు ఏదైనా దాంట్లో కొత్త విషయం కానీ లేకపోతే నీకు ఉపయోగపడుతుంది అనుకున్న విషయం కానీ నీకు నచ్చిన విషయాన్ని కానీ వెంటనే అది ఆ క్షణానికి ఏదైనా మనం చదివినప్పుడు గుర్తుంటుంది కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి అది చక్కగా రాయడం అనేది మొదలు పెడితే పుస్తకంలో నిక్షిప్తం చేసుకున్నట్లయితే నీ యొక్క రాసిన పదాల ద్వారా అది నీకు గుర్తుంటుంది. అలాగే నువ్వు ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అనుకున్నది కూడా నువ్వు కాగితం మీద రాసుకొని రోజు నీకు కనబడేట్టుగా దాన్ని పెట్టుకుని రోజు నువ్వు చూస్తుంటే నీ గోల్ ఏంటో నీకు తెలుస్తుంది. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను అన్న గోల్ నీకు తెలియాలి అంటే తప్పకుండా నువ్వు అక్కడ పుస్తకాలు చదవడంతో పాటుగా నువ్వు రాయడం అనేది నువ్వు ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల పుస్తకాలు చదవడం, రాయడం అనేది రెండోది నీకు అలవాటైపోతుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని రాయడం, చదవడం. దీంతో పాటుగా నీకు ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. దేని మీద గ్రాటిట్యూడ్ ఉండాలి? ఇప్పుడు ప్రతిరోజు భగవంతుడితో మనం అమ్మయ్య భగవంతుడా నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు కాబట్టి నీ విషయంలో నేను అన్ని విధాలా నేను నీకు రుణపడి ఉన్నాను. నాకు లేని దానికన్నా కూడా ఉన్నదాని విషయంలో ఆనందం అందరికంటే కనీసం ఇవన్నా నాకు ఉన్నాయి అనే ఒక గ్రాటిట్యూడ్ అనేది జీవితం మీద అనేది వ్యక్తికి ఉండాలి. అదొకటి. అలాగే సాటిస్ఫాక్షన్తో పాటు ఇంకొకటి ఏంటంటే రెగ్యులారిటీ ఆఫ్ హ్యాబిట్స్లో నాలుగోది మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మెడిటేషన్ అనేది అలవాటైతే తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే చేసే పనుల మీద ధ్యాస ఉంటుంది. బుర్ర వాండరింగ్లో అటు ఇటు తిరగదు కాబట్టి దేని మీద ధ్యాస ఉందో దాని మీద ఉండి కాన్సన్ట్రేషన్ పెరిగి చదివే విషయం మీద గ్రిప్ ఏర్పడి మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి మానసిక ప్రశాంతతకి జరిగింది జరిగిపోయింది రాబోయే దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి వదిలేసి ప్రస్తుతంలో బతకడానికి నీకు మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలుగోది. అలాగే ఇక ఐదోది వచ్చేప్పటికీ నువ్వు రెగ్యులర్గా పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పొద్దున ఎర్లీ రైజ్ అయ్యి ఎర్లీ బెడ్ దగ్గరికి వెళ్ళిన వాడికి ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా సాటిస్ఫాక్టరీ టైంని సద్వినియోగపరుచుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చక్కటి డివైన్ క్వాలిటీస్ ఏర్పడి చదువుకోవడానికి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ టైంలో డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి సిస్టమేటిక్గా చదువుకుంటావు, ఎక్సర్సైజ్ చేస్తావు, సరిగ్గా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఏది కావాలంటే అది బుర్రకి తొందరగా ఎక్కుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. కాబట్టి ఆ పని నీకు చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకో. నీ యొక్క రెగ్యులర్ లైఫ్ సైకిల్ సిస్టమేటిక్గా అయిపోతుంది. అప్పుడు చదువుకోవాలనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇదొకటి. ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ఫిఫ్త్ది సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సిక్స్త్ది లాస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఎలాగా ఏ విషయంలోనైనా నువ్వు రెగ్యులర్ హ్యాబిట్స్ పెట్టుకొని ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, మార్నింగ్ లేవడం. సక్సెస్ఫుల్ పర్సన్స్ని చూస్తే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, యోగా మెడిటేషన్ మొదలైనవి చేస్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, తర్వాత బుక్ రీడింగ్ చేస్తారు, ఆ తర్వాత ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే రాస్తారు. అలాగే ప్రాపర్ డైట్. అంటే ఏం సక్సెస్ఫుల్గా వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో వాళ్ళకి ఈ 6 స్టెప్స్ని కూడా పాటించినప్పుడు తప్పనిసరిగా వాడు అనుకున్న విషయాల్లో సక్సెస్ సాధిస్తాడు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది దేన్నైనా సరే నియంత్రించగలుగుతుంది. కాబట్టి నీ అంతా నువ్వేం చేయాలో నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం మైండ్లో పెట్టుకోవాలి అన్నవన్నీ కూడా నువ్వు పాటించినట్లయితే జీవితంలో అనుకున్న హైట్స్కి నువ్వు వెళ్ళడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పి చాలా చక్కగా క్లియర్గా చెప్తాడు ఆయన ఈ పాయింట్లని. ఇప్పుడు మనం కూడా దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే ఏ మనిషి అయినా అది స్టూడెంట్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా సరే జీవితంలో టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలి అన్నది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. హెల్త్ పరంగా బాగుండడానికైనా, ప్రాపర్ డైట్ తీసుకోవడానికైనా, టైంకి పడుకొని టైంకి లేచి సిస్టమేటిక్గా చదువుకుంటూ సిస్టమేటిక్గా రాసుకుంటూ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్కి యోగా మెడిటేషన్తో పాటుగా మనం ఇలాంటి ఎక్సర్సైజ్ లాగా మార్నింగ్ వాక్ లాగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఏర్పడితే మిగిలిన ఆటోమేటిక్గా ఏర్పడతాయి. కాబట్టి దాంతో పాటుగా మనకు అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్ళిన వాడికి గుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ చాలా చక్కగా ఉంటుందన్నది ఈ చిన్న కథలో మనకి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చాలా అవసరం. నమస్కారం. మరి వీక్షించారు.